బ్రేకింగ్ న్యూస్ నెల్లూరు టీడీపీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్లారు ఆనం రామనారాయణ రెడ్డి. ఆనం రామనారాయణ రెడ్డికి అక్కడ బిగ్ షాక్ తగిలింది. ఆనంను కార్యకర్తలు పక్కకు తోసేశారు. రెండు గ్రూపులుగా విడిపోయారు. టీడీపీ కార్యకర్తలు ఒకరికొకరు కొట్టుకున్నారు, పిడిగుద్దులు కురిపించుకున్నారు. తెలుగు తమ్ముళ్ళు చేజర్ల మండలం నాగల వెల్లటూరు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే కొమ్మ లక్ష్మయ్య నాయుడుపై గ్రామానికి చెందిన కొందరు దాడి చేయడంతో ఈ వివాదం మొదలైంది. ఆనం రామనారాయణ రెడ్డిని కూడా పక్కకు తోసేస్తున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. మాజీ ఎమ్మెల్యే కొమ్మ లక్ష్మయ్యపై గ్రామానికి చెందిన కొందరు దాడి చేయడంతో వివాదం మొదలైంది. ఒక దశలో ఆనం రామనారాయణ రెడ్డిని కూడా కార్యకర్తలు పక్కకు నెట్టేశారు. చేజర్ల మండలం నాగల వెల్లటూరు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గయాజ్ అందిస్తారు. గయాజ్, ఏంటి తెలుగు తమ్ముళ్ళు ఇలా విడిపోవడానికి కారణం ఏంటి? వర్గ విభేదాలు, ఎన్నికల ముందు వర్గ విభేదాలతో అక్కడ టీడీపీకి నష్టం జరిగే అవకాశం ఉంటుంది కదా, అసలు ఏం జరుగుతోంది? ఆత్మకూరు నియోజకవర్గంలోని నాగలివేటూరు అంటే చేతల మండలం నాగలివేటూరు గ్రామంలో ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఇరు వర్గాలు ఒకే పార్టీకి చెందిన ఇరు వర్గాలు బాహాబాకి దిగడం జరిగింది. ప్రస్తుతము ఆత్మకూరు నియోజకవర్గంలోని చేతల మండలం నాగలివేటూరులో ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మీనాయుడు ఇద్దరు ప్రచారం నిమిత్తం వెళ్లడం జరిగింది. అయితే కొమ్మి లక్ష్మీనాయుడు వర్గానికి చెందిన వాళ్ళంతా నాగలివేటూరులో గతంలో మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీలో ఉండేవారు. అయితే కొమ్మి లక్ష్మీనాయుడు ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అయితే కొమ్మి లక్ష్మీనాయుడు క్యాడర్ మొత్తము రామనారాయణ రెడ్డికి మద్దతు ఇస్తూ ఆయన గ్రామాల్లో ప్రచారాల్లో నిమిత్తము రామనారాయణ రెడ్డికి తీసుకెళ్తూ వాళ్ళ క్యాడర్ని మొత్తం అతనికి పరిచయం చేస్తూ వస్తున్నాడు. ఇందులో భాగంగానే ఈ రోజు చేతల మండలంలోని నాగలివేటూరు గ్రామానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి, అదేవిధంగా కొమ్మి లక్ష్మీనాయుడు వెళ్లడం జరిగింది. అయితే తొలిత కొమ్మి లక్ష్మీనాయుడు ముఖ్య అనుచరుడైన రవి చౌదరి ఇంటికి వెళ్లడంతో అదే నాగలివేటూరు గ్రామంలో గత పాత తెలుగుదేశం పార్టీకి చెందిన లీడర్ కేశవ నాయుడు ఎలా వెళ్తారు, అతని ఇంటికి మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీలో ఉన్నట్టు రామనారాయణ రెడ్డి ముందు గొడవకు దిగడం జరిగింది. ఈ నేపథ్యంలో రవి చౌదరి అనుచరులు, అదేవిధంగా రవిచంద్రి వాళ్ళు మొత్తము కేశవ నాయుడు మీద దాడి చేయడం జరిగింది. దీంతో ఒకరు కుర్చీలు తీసుకొని వాహపాకు తిరగడం జరిగింది. అయితే కొమ్మి లక్ష్మీనాయుడు రామనారాయణ రెడ్డి కూడా తోపులాటలో కింద పడిపోవడం జరిగింది. అయితే వీళ్లకు కనీసం సర్దుబాటు చేయలేని పరిస్థితిలో ఉండడంతో అక్కడి నుంచి రామనారాయణ రెడ్డి, అదేవిధంగా కొమ్మి లక్ష్మీనాయుడు ఇద్దరు కారెక్కి వెళ్ళిపోవడం జరిగింది. సుమారు ఒక గంట పాటు ఇద్దరు బాహాబాద్యుగా ఆ గ్రామంలో ఉద్రేకత వాతావరణం ఏర్పడింది. వెంటనే సమాచారం తెలిసిన పోలీసులు మొత్తం ఆ గ్రామానికి చేరిపోయారు. అయితే ప్రస్తుతం ఆ గ్రామంలో ఇరు వర్గాలని సర్ది చెప్పి ఉన్నారు. అయితే ప్రధాన గాయపడిన కేసుని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి నిమిత్తం తరలించడం జరిగింది. మరికొంతమందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే మొత్తం మీద తెలుగుదేశం పార్టీలో ఇద్దరు ఒకే వర్గానికి చెందిన బాహాబాగి జరగడంతో అది తెలుగుదేశం పార్టీకి మైనస్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సచిన్, నెల్లూరు టీడీపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రచారానికి ఆనం రామనారాయణ రెడ్డి వెళ్లారు. ఆ సమయంలో ఆనం రామనారాయణ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆనంను పక్కకు తోసేశారు కార్యకర్తలు. రెండు గ్రూపులుగా విడిపోయి టీడీపీ కార్యకర్తలు ఒకరినొకరు కొట్టుకున్నారు, పిడిగుద్దులు గురిపించుకున్నారు.
చేజెర్ల మండలం నాగల వెల్లటూరు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే కొమ్మ లక్ష్మయ్య నాయుడుపై గ్రామానికి చెందిన కొందరు దాడి చేయడంతో ఈ వివాదం మొదలైంది.